సో హలో ఆల్, ఫైనల్లీ కిరణ్ అబ్బవరం అనే మూవీ అయిన కేరామ్ మూవీ అయితే మోసాపేట్ శ్రీరామ థియేటర్ ప్రీమియర్ షో అయితే చూడడం జరిగింది. యాక్టెడ్ బై ది కిరణ్ అబ్బవరం, యుక్తి తేజేష్ అండ్ డైరెక్టెడ్ బై ది జినేష్ నాని. సో నాకైతే ఈ మూవీ ఓకేగా అనిపించింది. నాకైతే అంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయితే కలగలేదు. యాక్చువల్గా ట్రైలర్ చూసి నేను చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. బట్ నాకు ఈ మూవీలో అంత ఎక్సైట్మెంట్ ఏమన్నా కలిగిందా అంటే నో అనే చెప్తాను. ఓవరాల్గా సినిమా అయితే ఓకే వన్ టైం వాచబుల్ అని చెప్తాను. మరీ అంత వరస్ట్ అయితే కాదు. మెయిన్లీ కిరణ్ అబ్బవరం యాక్టింగ్ అయితే చాలా ఇంప్రూవ్ అయింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కిరణ్ అబ్బవరం నుంచి ఈ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ వస్తుందని. అయితే ప్రీవియస్ మూవీస్లో అన్ని ప్లెయిన్ టెంప్లెట్లో నడిచేవి, ఈ మూవీలో మాత్రం కొంచెం మాస్గానే చూపించారు. మ్యాక్సిమం త్రూ అవుట్ మూవీ మాస్గా ఉండడానికి అయితే మాత్రం కిరణ్ అబ్బవరం బాగానే ట్రై చేశాడని చెప్పొచ్చు. బట్ సినిమాలో ఎక్కడ డిసప్పాయింట్ నాకు కలిగించిందంటే ఓవరాల్ ప్లాట్ అని చెప్తాను. ఓవరాల్ స్టోరీ లైన్ కానివ్వండి, నరేషన్ కానివ్వండి, నాకైతే అంత ఎక్సైట్మెంట్గా ఏమీ అనిపించలేదు. అండ్ సినిమాకి వచ్చి పాజిటివ్ పాయింట్స్ చెప్పుకోవాలంటే మెయిన్గా హీరో యాక్టింగ్ అంటాను. మెయిన్గా సీనియర్ యాక్టర్ నరేష్ గారి గురించి మాట్లాడుకోవాలి. నరేష్ గారు అయితే మాత్రం ఈ మూవీకి అసెట్ అనే చెప్తాను. ఎందుకంటే నరేష్ గారు వచ్చిన ప్రతిసారి కూడా మనకు కొంచెం కామెడీ అయితే పండుతుంటుంది. ఓవరాల్గా మనకి ఈ మూవీలో కామెడీ ఉందంటే చాలా వరకు నరేష్ గారి పార్ట్ అనే చెప్తాను. సో మనం ట్రైలర్లో చూసిన వేలో బూతులు ఉంటాయా అంటే మాత్రం నో అనే చెప్తాను. బికాజ్ ఇవన్నీ కూడా మ్యూట్ చేస్తారు. అండ్ హీరోయిన్ యుక్తి కోసం మాట్లాడుకుంటే మాత్రం హీరోయిన్కి త్రూ అవుట్ క్యారెక్టర్ అయితే బాగా రాశారు డైరెక్టర్ గారు. ఈ మూవీలో హీరోయిన్ కూడా చాలా మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది. అండ్ మూవీ ఫస్ట్ పార్ట్కి వచ్చేసి మాత్రం ఇంట్రడక్షన్ సీన్ కానివ్వండి, ఫస్ట్ ఒక 20 minutes చాలా ఎంగేజింగ్గానే అనిపిస్తుంది. కిరణ్ అబ్బవరం ఇంట్రడక్షన్ అండ్ మాస్ సెక్షన్స్ అవన్నీ కూడా. లేటర్ ఆన్ అయితే మాత్రం చాలా డౌన్గా అనిపిస్తుంది. నాకైతే పెద్ద ఎక్సైట్మెంట్ ఎక్కడా కలగలేదు ఫస్ట్ పార్ట్. అండ్ కమింగ్ టు ద సెకండ్ పార్ట్ వచ్చిన తర్వాత ఇనీషియల్గా మాత్రం చాలా ఎంగేజింగ్ అండ్ ఫన్గా అనిపించింది నాకు. సెకండ్ పార్ట్లో ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 40 minutes కొంచెం ఎంగేజింగ్గానే అనిపించింది నాకైతే మాత్రం. అగైన్ క్లైమాక్స్కి వచ్చేసరికి మాత్రం పడుకోబెట్టేశారు మూవీని. ఓవరాల్గా మూవీ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో అయితే ఏమీ లేదు. చూడొచ్చా అంటే ఏదో వన్ టైం వాచబుల్ అని చెప్తాను. జనరల్గా వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి రావచ్చు. అండ్ ఈ మూవీలో మైనస్ పాయింట్స్ ఏమైనా చెప్పుకోవాలంటే మెయిన్గా రైటింగ్ అనే చెప్తాను. డైరెక్టర్ గారు ఇంకా బెటర్గా రాయొచ్చు అనిపించింది నాకైతే. కొన్ని సీన్లు అయితే మనం ఆల్రెడీ ఇంతకుముందు చాలా మూవీస్లో ఆల్రెడీ ఇటువంటి సీన్లు చూసిన ఫీలింగే వస్తుంది. ఈ పర్టికులర్ సీన్ చాలా కొత్తగా అనిపించింది, ఎక్కడ నేను చూడలేదు అనే ఎక్సైట్మెంట్ అయితే మాత్రం నాకు త్రూ అవుట్ మూవీ ఎక్కడ చాలా తక్కువ ప్లేసెస్లో అనిపించింది. నాకైతే అంత అనిపించలేదు. యాక్టింగ్ పరంగా కూడా హీరోయిన్ యాక్టింగ్ గురించి ఇంప్రూవ్ చేసుకోవాలనిపించింది నాకు. ఓవరాల్గా అయితే ఇవి మైనస్ పాయింట్స్ అని చెప్తాను. అండ్ నేను మూవీ చూసిన హాల్లోకే మొత్తం కేరామ్ మూవీ టీమ్ అయితే అందరూ వచ్చారు. అయితే బాగా ఎంజాయ్ చేశారు మూవీని కేరామ్ మూవీ టీమ్ అంతా మాత్రము. బట్ ఓవరాల్గా నా రేటింగ్ వచ్చేసి మూవీకి 2.5 అని చెప్తాను. సో ఈ మూవీ చూసిన తర్వాత మీ ఒపీనియన్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.